ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివిన వారే, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. భవిష్యత్ కోసం చక్కని ప్రణాళికలు వేసుకొని కలలు కంటున్నారు. సీన్ కట్ చేస్తే ఓ రోజు అర్ధరాత్రి నిద్రిస్తున్న పిల్లలను తండ్రి హడావుడిగా లేపాడు. అమ్మ ఉరివేసుకుందంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ భార్య ఎలా చనిపోయింది? సాఫీగా సాగుతున్న సంసారంలో ఆమె చావుకు కారణం ఏంటి? చివరకు పోలీసులు ఈ కేసులో ఏం తేల్చారు? చక్కని ఉద్యోగం, చేతి నిండా సంపాదన, మంచి భవిష్యత్తు ప్రణాళికలు, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? ఇక భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. అసలు అవి లేకుంటే సంసారపు పునాదులకు గట్టితనం లేదంటారు. కానీ ఆ చిన్న గొడవలే ఒక్కోసారి మనిషిని అనాలోచితంగా ప్రవర్తించేలా చేస్తున్నాయి. క్షణికావేశంలో దారుణాలకు ఒడిగట్టేలా చేస్తున్నాయి. అలా తనంతట తానే ఓ వ్యక్తి తన చక్కని సంసారాన్ని చేజేతులా పాడు చేసుకున్నాడు. మద్యానికి బానిసై కుటుంబంలో కలహాలు కోరి తెచ్చుకున్నాడు. చివరకు భార్య మరణంతో ఒంటరైపోయాడు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన భార్గవి, అదే జిల్లా ఎడ్లపాడు మండలానికి చెందిన బాలకృష్ణకు 2014లో వివాహం జరిగింది. దంపతులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి 9 ఏళ్ల సాన్వి కార్తిక్, 7 ఏళ్ల ప్రమోద్ శ్రీనివాస్ సంతానం ఉన్నారు. ఇద్దరి సంపాదన, పిల్లల బాగోగులతో వారి సంసారం సాఫీగానే సాగుతోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ మద్యానికి బానిసయ్యాడు. పైగా ఉద్యోగం మానేసి అదే పనిగా తాగుడు మొదలుపెట్టాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం జరిగేది. బాలకృష్ణను తాగుడు మానేసి ఉద్యోగం చేయాలని భార్య పలుమార్లు చెబుతూ వచ్చింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే భార్గవి ఓ రోజు ఉరేసుకుని చనిపోయింది. దంపతుల మధ్య ఉన్న వివాదాలే భార్గవి ఆత్మహత్యకు కారణమని మొదట అందరూ భావించారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులకు అసలు అది ఆత్మహత్య కాదని తెలిసి ఆశ్చర్యపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య మద్యం అనే మహమ్మారి చిచ్చురేపింది. భర్త తరచూ తాగుతుండటంతో ఈ విషయమై గత నెల 20న ఇద్దరి మధ్య రాత్రి గొడవ జరిగింది. క్షణికావేశంలో బాలకృష్ణ భార్య తలను గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పిల్లలు నిద్రపోతుండటంతో అరుపులు వినలేకపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న భార్య మృతి చెందిందని భావించిన బాలకృష్ణ దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. భార్గవి మృతదేహాన్ని ఫ్యాన్ కు ఉరివేసి ఏమీ తెలియనట్లుగా నిద్రిస్తున్న పిల్లలిద్దరి దగ్గరికి వెళ్లి అమ్మ ఆత్మహత్య చేసుకుందంటూ వారిని నమ్మించాడు. కానీ అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్య కేసు కాస్త హత్య కేసుగా మారి సంచలనం సృష్టించింది. బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య గుట్టు రట్టయింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భార్గవి అనే లేడీ 39 years రాజీవ్ గాంధీ నగర్ హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందని ఒక కంప్లైంట్. వాళ్ళ భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె హ్యాంగింగ్ చేసుకుందని వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి బాడీని పోస్ట్మార్టం పంపించిన తర్వాత అక్కడ పోస్ట్మార్టం చేసిన డాక్టర్ దాంట్లో కొంచెం డౌట్ వ్యక్తం చేశారు. ఆ డౌట్ మీద మేము మృతురాలి హస్బెండ్ బాలకృష్ణ 41 years అతన్ని విచారించడం జరిగింది. ఆ విచారణలో అతనే చంపాడని, భార్యని అతని గొంతు చంపాడని మనకు ఒప్పుకోవడం జరిగింది. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి రిమాండ్ పంపించడం జరిగింది. మద్యం మహమ్మారికి బానిసై క్షణికావేశంలో భార్యను చంపి బాలకృష్ణ జైలు పాలయ్యాడు.
అటు తల్లిని కోల్పోయి తండ్రి జైలు పాలై ఆ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.